హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చేసి బ్రేకర్ బ్లాక్. అండ్ మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో సీజన్ లెవెల్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇంకా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయినప్పుడు అక్కడ బ్రేకర్ బ్లాక్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ మార్కెట్లో ఎలా స్టాప్, రిజెక్షన్, రీటెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అని ప్రీవియస్ సీజన్ లెవెల్లో పార్ట్ 1లో పార్ట్ 2లో నేర్పించాను. ఇవాళ వచ్చేసి పార్ట్ 3 బ్రేకర్ బ్లాకే. బట్ బ్రేకర్ బ్లాక్ అనేది బయింగ్ ఆర్డర్ బ్లాక్ లేక సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లేక ఎలా ఫామ్ అవుతుంది? బయింగ్ ఆర్డర్ బ్లాక్ లేదు, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లేదు, అయినా బ్రేకర్ బ్లాక్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇవాళ టాపిక్. అండ్ మీరు ఎప్పుడైనా మార్కెట్ లో గమనించారా? ఎలా అంటే మార్కెట్ ఫాల్ అవుతుంది, బట్ సడన్ గా అట్ ఎ టైమ్ నోవే ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ పక్కన బ్రేక్అవుట్ ఉండదు, ఇక్కడ పక్కన బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండదు, లేకపోతే ఇక్కడ పక్కన ఎక్కడైనా నార్మల్ బ్రేకర్ బ్లాక్ కూడా ఉండదు. అయినా మార్కెట్ పడుతుంది, తెలియకుండానే ఇమీడియట్ గా పైకి వెళ్ళిపోతుంది. దానికి రీజన్ వచ్చేసి ఇన్విజిబుల్ బ్రేకర్ బ్లాక్ అండ్ వ్యాలిడ్ బ్రేకర్ బ్లాక్. అండ్ ఇన్విజిబుల్ బ్రేకర్ బ్లాక్ దాన్ని ఎందుకంటాము అంటే మార్కెట్ లో ఆ పాయింట్ దగ్గర బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండదు, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండదు, నార్మల్ బ్రేకర్ బ్లాక్ ఉంటది. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ అంటే విజిబుల్, కనిపించింది, అది మనకు బ్రేకర్ బ్లాక్ లాగా పనిచేస్తుంది. బట్ ఇన్విజిబుల్ బ్రేకర్ బ్లాక్ కూడా మనకి ఇంపార్టెంట్. అక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండదు, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండదు, అయినా మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఒక టైప్ ఆఫ్ బ్రేకర్ బ్లాక్ ఉంటది. దాన్ని ఇన్విజిబుల్ బ్రేకర్ బ్లాక్ అంటాం మనం. అంటే తెలియదు, బట్ ఏంటి అంటే మార్కెట్ అక్కడికి పైకి వెళ్ళిపోతుంది. సో అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఇవన్నీ నేర్పిస్తున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్, ఫస్ట్ మనం బయింగ్ చూద్దాం, ఆర్డర్ బ్లాక్ చూద్దాం. ఓకే, ఇది మనకు బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్. మనము బ్రేకర్ బ్లాక్ ని ఎలా డ్రా చేసుకుంటాము? మనం బ్రేకర్ బ్లాక్ ని ఇలా డ్రా చేసుకుంటాము. ఓకే, మార్కెట్ మనకు పైకి వెళ్ళింది అనుకోండి, మనకు రీటెస్ట్ ఇవ్వాలి. మార్కెట్ కిందికి వెళ్ళింది అనుకోండి, రీటెస్ట్ ఇవ్వాలి. ఇది మనకు ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఇన్విజిబుల్ ఎలా ఉంటది అంటే మార్కెట్ లో ఇది ఫామ్ అవుతుంది, బట్ చాలా మందికి తెలియదు. సింపుల్ గా బయ్యింగ్, మనం మాట్లాడేది బయ్యింగ్. ఓకే, విక్ ఇలా ఉందనుకోండి, దీన్ని ఏమంటాం మనము? నో ఆర్డర్ బ్లాక్ అంటాం. విక్ ఇలా ఉందనుకోండి, మనం ఏమంటాము? బయింగ్ ఆర్డర్ బ్లాక్ అంటాం. విక్ ఈక్వల్ గా ఉంటే ఏమంటాము? ఏమనము. కరెక్టే కదా. బట్ ఇన్విజిబుల్ మనకు బ్రేకర్ బ్లాక్ ఉంటే మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే రెడ్ క్యాండిల్ చిన్నగానే ఉంటది, రెడ్ క్యాండిల్ విక్ పెద్దగైనా ఉండనివ్వండి, రెడ్ క్యాండిల్ విక్ అసలు లేకపోనివ్వండి, ఇలా ఎక్కడైనా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ క్యాండిల్ ఎలా అయినా ఉండనివ్వండి, ఇలా అయినా ఉండనివ్వండి, నో ప్రాబ్లం. గ్రీన్ క్యాండిల్ అనేది ఐదర్ ఈక్వల్ గా అయినా ఉండాలి, ఐదర్ పెద్దగా అయినా ఉండాలి ఫర్ బయ్యింగ్. సో దీన్ని మనం మార్క్ ఎలా చేసుకుంటాము? సింపుల్ గా ఈ విక్ టు ఈ విక్ మార్క్ చేసుకుంటాం. సేమ్ టు సేమ్ ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, బయింగ్ వెళ్తుంది. ఆ లెవెల్ కిందికి బ్రేక్ అయింది అనుకోండి, అది సెల్లింగ్ వెళ్తుంది. సో ఇలా ఇన్విజిబుల్ బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. దీని లోపల ఇంపార్టెంట్ ఏంటి అంటే రెడ్ క్యాండిల్ కి గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉండాలి, ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇన్ డిసిజన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, బ్రేకర్ బ్లాక్ అనేది పని చెయ్యదు. ఇండిసిజన్ క్యాండిల్ లేకపోతే నో సప్లై క్యాండిల్, ఇటువంటి క్యాండిల్స్ ఫామ్ అయ్యి దాని పక్కన మనకు ఇలా గ్రీన్ క్యాండిల్ పెద్దగా వచ్చేస్తే అది మనకు బ్రేకర్ బ్లాక్ అనేది ఫామ్ కాదు. ఓకేనా అండి? సో ఇన్విజిబుల్ అనేది నేనే పేరు ఇచ్చాను, మార్కెట్ లో ఎక్కడ లేదు, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వాలని ఇన్విజిబుల్ అని నేనే చెప్పాను. ఓకేనా అండి? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ రెడ్ క్యాండిల్ కన్నా గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఓకేనా? ఇది మనకు ఒక బ్రేకర్ బ్లాక్. ఇది మనకు ఒక బ్రేకర్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది.
బట్ ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఏ బ్రేకర్ బ్లాక్ లాగా మనము తీసుకోము. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇక్కడ పక్కన ఎక్కడ లెవెల్స్ లేవు. మార్కెట్ ఫాల్ అయ్యింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే సింపుల్ గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఒక క్యాండిల్ ఉందా, రెడ్ క్యాండిల్, దాని తర్వాత పక్కన గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది, దానికన్నా పెద్దగా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బ్రేకర్ బ్లాక్. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ లోపలికి వచ్చే మార్కెట్ మళ్ళీ రివర్స్ కొట్టింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సెల్లింగ్ అయితే రేపు చెప్తాను నేను. ఫస్ట్ మనం ఇవాళ కంప్లీట్ బయింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఫాల్ అయింది. ఓకే, నోవే మార్కెట్ ఇలా ఎక్కడ బయింగ్ వెళ్ళిపోయింది. ఎందుకు ఇక్కడికి వెళ్ళి బయింగ్ వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది. బట్ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ మనం రేపు మాట్లాడదాం. ఇవాళ కంప్లీట్ గా మనం బయింగ్ బ్రేకర్ బ్లాక్ గురించే మాట్లాడుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉందా, మళ్ళీ పక్కన గ్రీన్ ఉంది, కొంచెం పెద్దగా ఉంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డర్ బ్లాక్, బట్ ఇక్కడ పెద్దగా ఉంది. సో ఈ బ్రేకర్ బ్లాక్ అనేది ఇంకా యాక్టివ్ ఉంది అన్నమాట. ఒక్కసారి బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఆ లెవెల్ ని టచ్ చేస్తే ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకేనా అండి? అండ్ ఇక్కడ సెల్లింగ్ ఉంది, రైట్. ఇక్కడ 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 చూడండి, సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ ఉంది. ఓకే, ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఉంది. బ్రేకర్ బ్లాక్ కింద మనకు రీటెస్ట్ కావాలి, రిజెక్షన్ కావాలి. ఇక్కడ లేదు, అందుకని బయింగ్ వచ్చి టెంపరరీ బయింగ్ వచ్చి దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఫాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బయింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది. బయింగ్ బ్రేకర్ బ్లాక్ పైన రీటెస్ట్ ఇస్తే బయింగ్, రీటెస్ట్ ఇవ్వలేదు. ఏం చేసింది, ఇదే బయింగ్ బ్రేకర్ బ్లాక్ దగ్గర పైకి వెళ్ళి కిందికి వచ్చి రీటెస్ట్, రివర్సల్ అండ్ రిజెక్షన్ 3 ఇచ్చింది ఇక్కడ. ఓకే, సి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉంది. దిస్ ఈస్ నాట్ ఎ బ్రేకర్ బ్లాక్, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఒక ఫాల్ తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకు ఏమిచ్చింది, రెడ్ క్యాండిల్ తర్వాత చిన్న గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. అంటే ఇది మనకు బ్రేకర్ బ్లాక్ కాదు. బ్రేకర్ బ్లాక్ ఉండాలి అంటే గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ మినిమం బయింగ్ ఉండాలి. ఓకే, సి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్స్ ఎ బ్రేకర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్ చూద్దాం. ఇది మనకు ఓకే, మార్కెట్ ఏం చేసింది అంటే డైరెక్ట్ లెవెల్ బ్రేక్ చేసేసింది కాబట్టి సెల్లింగ్ వెళ్ళిపోయింది. నైస్. ఓకే, సో మీరు కూడా చూడాలండి, మీరు కూడా గెస్ చేయాలి. ఓకే, ఇది మనకు చూడొచ్చు, లెవెల్ బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ రివర్సల్, ఇదే పాయింట్కి వెళ్ళి. సో బయింగ్ బ్రేకర్ బ్లాక్ అయినా కానివ్వండి, సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ అయినా కానివ్వండి, మార్కెట్ లో ఫామ్ అయినప్పుడు మనము రెడీగా ఉండాలి, వెయిట్ చేయాలి. రీటెస్ట్, రివర్సల్, స్టాప్, రిజెక్షన్ కోసం వెయిట్ చేయాలి. వితౌట్ వెయిటింగ్ మనం మార్కెట్ లో ట్రేడ్ తీసుకోవద్దు. మార్కెట్ కంటిన్యూస్ గా ఫాల్ అవుతుంది, లేకపోతే కంటిన్యూస్ గా బయింగ్ వెళ్ళిపోతుంది అంటే మనము వెయిట్ చేసి అక్కడ బ్రేకర్ బ్లాక్ ఉంటే ఆ రీటెస్ట్ లో ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఇక్కడ మనకు ఒక బ్రేకర్ బ్లాక్ అనేది ఉంది. ఓకే, రేపు కనుక మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫాల్ అయ్యింది అనుకుందాం. ఓకే, లెవెల్ కి రీటెస్ట్ ఇస్తే ఓకే, రీటెస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే మళ్ళీ నేను రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తాను. అలా కాకుండా మార్కెట్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుందాం, మళ్ళీ మార్కెట్ ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుందాం, మళ్ళీ మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ బ్రేకర్ బ్లాక్ రీటెస్ట్ అనేది జరిగిపోతుంది. సో వెయిట్ ఫర్ రీటెస్ట్, రిజెక్షన్. బ్రేకర్ బ్లాక్స్ అనేవి విజిబుల్ కూడా ఉంటాయి, ఇన్విజిబుల్ కూడా ఉంటాయి. విజిబుల్ అంటే ఆర్డర్ బ్లాక్స్ తో కనిపిస్తాయి, ఇన్విజిబుల్ అంటే బై క్యాండిల్ ఫార్మేషన్స్ తో ఎవ్రీ లోలో మనకు బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర కనిపిస్తాయండి. ఓకేనా, సో మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి అండ్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెండింగ్ మార్కెట్ లో. ఓకేనా, సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మనం లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.